ఇక్క ఇక్కడ మూడు పార్టీల గుర్తులు ఉన్నాయి. ఒకటి బీజేపీ పార్టీ కమలం గుర్తు. బీజేపీ పార్టీ కమలం గుర్తుకి సద్భావన దీక్ష నుండి నేను పాజిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉన్నాను. వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి అధికారం దక్కుతూనే ఉంది. కానీ నాకు మాత్రం నా ఇంటి దీపం ఆరిపోతుంది. మీ ఏపీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను. నా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నా సరే మీ విజయానికి నేను తోడ్పడ్డాను. నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సైకిల్ గుర్తు, టీడీపీ సైకిల్ గుర్తుకు కూడా 2022 నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కలిశాను. 1000 సార్లు నా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నా సరే వాళ్ళ విజయానికి తోడ్పడ్డాను. నేను నా ఇంటి దీపం ఆరిపోతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా వేడుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు కూడా నేను ఎలక్షన్లో అమ్మిశెట్టి వాసన్న కాన్వాయ్లో తిరిగాను. అలాగే ఆ పార్టీకి కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. వీళ్ళెవరికి ఎన్నికల ముందు జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎటువంటి సీట్లు లేవు. ఎన్నికల తర్వాతనే వాళ్ళు విజయం సాధించారు. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నా సరే మీ విజయానికి నేను తోడ్పడ్డాను. నాకు నా ఇంటి దీపం ఆరిపోతుంది, నాకు సహాయం చేయాలి. మీరు ప్రభుత్వాల తరపున కాదు, మీ సొంత నిధులతోనే సహాయం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాకు రుణపడి ఉంటారు. అలాగే జనసేన పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నాకు రుణపడి ఉన్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాకు రుణపడి ఉన్నారు. మీ సొంత నిధులతోనే నా ఇంటి దీపాన్ని కాపాడాలని ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. నేను 5 కోట్ల మందికి ఆంధ్రులకు తెలియాలి, అలాగే 150 కోట్ల మంది భారతీయులకు తెలియాలని తెలియచేస్తున్నాడు తాతా సుబ్రహ్మణ్యం, ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.